నీది కానిది ఏదైనా నీకు చాలా అందంగానే కనిపిస్తుంది. అవునండి. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరిని గమనించండి. మనది కానిది ఏదైనా మన కంటికి సొంపుగానే ఉంటుంది. అదే మన వరకు వస్తే కాస్త నచ్చకుండానే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇదిగో చూడండి, అదృష్టం బాగుంటే అందరిళ్ళు ఇలానే ఉండి అందరం సంతోషంగా ఉండమా కదా. అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని ఎవరికుండా చెప్పండి. కానీ ఆలోపే దరిద్రం అంటది అక్కడిక్కడ కాదు, ఇక్కడ చూడు అని. ఎలా అంటారా? ఇదిగో ఇలా మే నెల కావస్తూ ఉంది, ఇంటికి బొక్కబడింది, కాస్త కవర్ వేసుకో, జూన్ స్టార్ట్ అయితే వర్షాలు వస్తాయి, ఆలోపు నువ్వు తడిచిపోతావు, ఎదుటి వాళ్ళని చూడడం కాదు అని మన దురదృష్టం అనేది ఇలా చెప్తూ ఉంటుంది. అవునా కాదండి? మనకున్న దాంట్లోనే మంచో చెడో సర్దుకుని బతకడం నేర్చుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళకు ఉండే చూసి నోరెళ్ళ పెట్టుకుంటే ఏమొస్తుంది కదా. ప్రతిదీ రాతలో ఉండాలి. రాతలో లేని దాని గురించి ఎంత ఆరాటపడ్డా వేస్టేనండి. అవునా కాదా? మనకున్నది అలాంటి బొక్కబడి నీళ్ళు. ఎదుటి వాళ్ళకు ఉండంగా మనం ఏదనుకున్నా మనకు వచ్చేదేముంది, పోయేదేముంది. ఇంతకీ ఇది మీకు నచ్చితే ఓ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్.